ఈ రోజు వీడియోలో మొబైల్ యూజర్స్ కూడా ఎలా ఫ్రీలాన్సింగ్ చేయాలనేది అయితే చెప్తాను అండ్ ప్రాక్టికల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోజు టాపిక్ వచ్చేసి టీ షర్ట్ మోకప్స్ చేసుకుంటా ఫ్రీలాన్సింగ్ ఎలా చేయాలి. ఒక క్లయింట్ దగ్గర నుంచి 500 వరకు అయితే చార్జ్ చేయొచ్చు, అంతకన్నా ఎక్కువ 2000 వరకు అయితే చార్జ్ చేయొచ్చు. అండ్ మన ఛానల్లో ఆల్రెడీ ఫ్రీలాన్సింగ్ వీడియోస్ ఒక 4 అయితే చేసినాను. అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, గిగ్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఇంకా 2 వీడియోస్ వచ్చేసి ఎక్సెల్ గురించి అయితే చేసినాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని చూడండి. అండ్ ఈ రోజు వీడియోలో వచ్చేసి టీ షర్ట్ మాకప్స్ మొబైల్ ఎలా చేయాలి, కంప్యూటర్లో ఎలా చేయాలి అండ్ ఫైవర్ ద్వారా మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలని ఒక గైడ్ అయితే ఇస్తాను. ప్రాక్టికల్ గా ఎలా మాకప్స్ చేయాలి అనేది అయితే చెప్తాను. ఎవరైనా కొత్త వచ్చి ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో మనం చాలా దగ్గరగా ఉన్నాం అనమాట 3K కి. వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మీరు ఈ స్కిల్ నేర్చుకోవాలి అని ఎవరికైనా రియల్ గా ఇంట్రెస్ట్ ఉంటేనా మీరు ఫస్ట్ దీని మీద డిమాండ్ ఎంత ఉంది టీ షర్ట్ మోకప్స్ కానీ ఒకసారి సెర్చ్ చేయండి. వచ్చేసి టీ షర్ట్ మోకప్స్ అని సెర్చ్ చేయండి. మనకి రిజల్ట్స్ ఎన్ని వస్తున్నాయి? 800. చాలా తక్కువనే ఉన్నాయన్నమాట. కాంపిటీషన్ తక్కువ ఉంది. అట్లా చెప్పి డిమాండ్ ఏమైనా తగ్గిందా ఒకసారి చూద్దాము. 300 మెంబర్స్ వీళ్ళకి రివ్యూ ఇచ్చినారనమాట. దీనికి ఏం డిమాండ్ తగ్గదు. ఎందుకు తగ్గదంటే కంపెనీ ఓనర్ ఉంటారు, అతనికి టీ షర్ట్ కంపెనీ ఉంది. అతను వచ్చేసి ఒక లోగోని దాని మీద ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటాడు. అప్పుడు డైరెక్ట్ గా అటాక్ చేసినారంటే వాళ్ళకి లాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. టైంలో ఇట్లా ఫ్రీలాన్సింగ్ అనేది దిగుతుంది అనమాట. ఒక ఎంప్లాయీని అతను అపాయింట్ చేసుకొని తనతో చేపిల్లన్నప్పుడు మంత్లీ ఖచ్చితంగా అంటే వానికి శాలరీ ఇవ్వాల. ఇప్పుడు అంత ఈకోకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా ఫైవర్, ఫ్రీలాన్సింగ్, అప్ వర్క్ అట్లా సైట్ లేకి వచ్చేసి బడ్జెట్ బేస్ చేసుకొని ఏదైనా గిగ్ ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి పే చేసి వాళ్ళకి కావాల్సినటువంటి చేయించుకుంటారు. ఎందుకు యూజ్ అంటే వాళ్ళ ప్రోడక్ట్ టీ షర్ట్ల మీద ఎట్లా కనిపిస్తుంది అని. సో నేను ఇప్పుడు ఒక గిగ్ ని అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో వీళ్ళు ఏమంటున్నారు, ఈ క్లాతింగ్ మాకప్స్, టీ షర్ట్స్, హుడీస్ దీనికి మాకప్ చేస్తామంటారు. ఇట్లే బేసిక్ లో వచ్చేసి 2000 వరకు తీసుకుంటున్నారు. అండ్ ఒక బేసిక్ మాకప్ మాత్రమే చేస్తామంటున్నారు. స్టాండర్డ్ లో వచ్చేసి 4000 తీసుకుంటారంట. ఒక ప్రీమియం మాకప్ చేస్తారంట. ఇంకా ప్రీమియం ప్యాకేజ్ లో చూసినామంటే దాదాపుగా 8-9,000 అనుకోండి. ఒక మాకప్ చేస్తారంటున్నారు. అండ్ 5 days లో డెలివరీ అంట. ఒక ఇమేజ్. సో చూసినారు కదా. సో మీరు కూడా ఇలా స్కిల్ మీకు బాగా మీరు మోకప్ చేయగలుగుతున్నారంటే డెఫినెట్లీ యూ కెన్ ఎర్న్ మోర్. ఇప్పుడు వచ్చేసి ప్రాక్టికల్ గా మోకప్స్ ఎలా చేయాలనేది అయితే గైడ్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి మొబైల్ యూజర్స్ ఇక్కడ ఏమి క్యాన్వాలోకి వచ్చేయండి. నేను పీసీలో వాడుతున్నాను, మీరు మొబైల్ అయినా కానీ మీకు ఇదే కనిపిస్తుంది. ఇక్కడ సెర్చ్ ఎనీథింగ్ అని ఉండదు. దాంట్లో వచ్చేసి టీషర్ట్ మోకప్స్ అని ఉండదా. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కొన్ని రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి, టెంప్లెట్స్. దీనిలో మీరు సింపుల్ గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ క్రోన్ సింబల్ ఉండదు. సో అవి అయితే ప్రీమియం. అవి మీకు ఒకవేళ ప్రీమియం యాక్సెస్ ఉంటే దీనిలో యాక్సెస్ చేసుకోవచ్చు, లేకపోతే పర్లేదు. ఇక్కడ ఫ్రీ ఆప్షన్స్ అయితే దండిగా ఉన్నాయి. నాకైతే ఇది కొంచెం బాగా అనిపిస్తుంది ఈ టీ షర్ట్. సో దీన్ని అయితే మనం ఒకసారి మాకప్ చేద్దాం. ఇక్కడ కస్టమైజ్ దిస్ టెంప్లెట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరు మీకు కావాల్సిన లోగోని అయితే దీని ప్లేస్ లో అయితే పెట్టుకోండి. అంతకన్నా ముందు దీన్ని డిలీట్ చేసేయండి. ఇట్లా డిలీట్ చేసిన తర్వాత సో ఇలా సెట్ చేసి ఇక్కడ నేమ్ ఇచ్చేసి నేమ్ ఇచ్చుకోండి. సో ఇట్లా అన్నమాట. అంటే ఇవి వచ్చేసి బేసిక్ మాకప్స్ అంటాము టీ షర్ట్లలో. నేను టీ షర్ట్ ని ఎందుకు తీసుకోమన్నా అంటే చాలా సింపుల్ గా ఉంటుంది, బీజిక్ చేసుకోవచ్చు. సో ఇలా అనమాట. మీరు ఏం చేస్తారంటే ఇట్లాంటివి ఇట్లా అంతా చేసిన తర్వాత షేర్ కొట్టి డౌన్లోడ్ కొట్టండి. ఒకవేళ మీరు మొబైల్ యూజ్ చేస్తున్నారు, మొబైల్లో ఫ్రీలాన్సింగ్ చేద్దాం అనుకుంటున్నారు, మీరు ఇట్లా సింపుల్ బేసిక్ గా నేర్చుకోండి. ఫస్ట్ ఇట్లాంటి కొన్ని మోకప్స్ అయితే జనరేట్ చేసి పెట్టుకోండి. అండ్ ఎవరన్నా ఆర్డర్స్ ఇచ్చినప్పుడు మీరు నేను చెప్పిన సింపుల్ స్టెప్స్ ఫాలో అయిపోయి మీరు మోకప్ అయితే జనరేట్ చేసి క్లయింట్ కి అయితే డెలివరీ చేయొచ్చు. పీసీ యూజర్స్ కి అయితే ఇప్పుడు చూద్దాము. క్యాన్వాలో కూడా డిజైన్ చేసే ఇబ్బంది పడతాంటే బిగినర్స్ కి తప్పేం లేదు, అట్లే ఉంటుంది. నేను ఇప్పుడు ఒక బెస్ట్ వే చెప్తాను మీకు. మీరు బ్రౌజర్ లో వచ్చేసి టీ షర్ట్ మార్కప్ జనరేటర్ ఫ్రీ అని కొట్టినారు అనుకో, మీకు ఈ కొన్ని వెబ్సైట్స్ అనేవి వస్తాయి అనమాట. సో అప్పుడు ఏం చేస్తారు, మీరు ఏదో వెబ్సైట్ ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ వచ్చేసి మాకప్ పాండా అనేది అయితే సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ చూసుకున్నాం అనుకో గోటు ఎడిటర్ లోకి రాండి. గోటు ఎడిటర్ లోకి వచ్చిన తర్వాత మీకు ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు టెంప్లెట్స్ అనేది ఇచ్చింటారు. ఈ అండ్ వాళ్ళు ఏమని చెప్తారంటే మీరు ఇక్కడ డిజైన్ అప్లోడ్ చేస్తే ఈ ప్లేస్ లో వచ్చేసి లోగో అనేది ప్లేస్ అయిపోతుంది. ఇంకోటి వచ్చేసి టెంప్లెట్స్ మీద కొడితే మీకు ఇక్కడ వాల్ ఆర్ట్, స్క్రీన్స్, సైన్స్, టీ షర్ట్స్, బుక్స్, బిజినెస్ కార్డ్స్ ఇట్లా చాలా ఉంటాయి అనమాట. మనకు కావాల్సిన టీ షర్ట్ కాబట్టి టీ షర్ట్ మీద కొడితే ఇక్కడ నెంబర్ ఆఫ్ టీ షర్ట్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి అప్లోడ్ డిజైన్ ఉంది, దాని మీద క్లిక్ చేసుకొని లేకపోతే ఇక్కడైనా కానీ క్లిక్ చేసిన తర్వాత మీ లోగోని అయితే ఇవ్వండి. ఆ లోగోని ఏది ఇస్తారు, మీ లోగో ఇవ్వకూడదు అనమాట. మీకు క్లయింట్ ఏదైతే ఇచ్చింటారో లోగో ఆ లోగోని ఇచ్చేసి
మీరు ఏం చేస్తారు, సేవ్ యాజ్ కాపీ అన్న కొట్టండి, లేకపోతే డౌన్లోడ్ అయినా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ చాలా టెంప్లెట్స్ అయితే ఉంటాయి, మీరు అవన్నీ ట్రై చేసుకొని స్కిల్ అయితే ఇంప్రూవ్ చేసుకోండి. అప్పటికే మీకు అర్థం అవుతారు ఎట్లా మాకప్స్ చేయాలా అనేది. ఓకేనా. ఇంకోటి వచ్చేసి ఇప్పుడు ప్రీమియం లేకపోతే ఇక్కడ డౌన్లోడ్ చేసినప్పుడు మోకప్ పాండా అని వాటర్ మార్క్ వస్తుంది, దాన్ని తీసేయలేము. అందుకోసం ఏం చేస్తారంటే డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడికి క్రాప్ చేసేయండి, క్రాప్ చేసి క్లయింట్ కి ఇవ్వచ్చు అనమాట. సో వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి వెబ్టాక్స్ డిజైన్ చేసి ఎలా మనీ ఏం చేసుకోవాలి అనేది చూపిస్తాను. కొత్తగా ఏమాత్రం ఇన్ఫర్మేటివ్ ఉన్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.